నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల అమలుకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వేలో వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని మోదీ. అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సిబిఎస్ఈ క్లాస్ 12 ఫలితాలలో 85.20% ఉత్తీర్ణత. కొన్ని విదేశీ మార్గాల్లో జూన్ నుంచి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటన. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల అమలుకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిర్ణయం ద్వారా రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యవసాయ రంగానికి ఆర్థిక భరోసా లభించనుంది. దేశంలో బొగ్గు వినియోగాన్ని ఆధునికీకరించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్ల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇక గుజరాత్లో సర్కేజీ, ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టుకు 20,065 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. प्लांट भी लग रहा है तो अहमदाबाद से धोलेरा ये सेमी हाई स्पीड डबल लाइन का अप्रूवल हुआ और चौथा फैसला हुआ नागपुर के एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट अपग्रेड करने का फैसला लिया गया. खरीफ के लिए जो फैसला लिया गया उसमें करीब जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని సూచించారు. అయితే ప్రధాని స్వయంగా పొదుపు మంత్రాన్ని పాటించారు. ఈ మేరకు ప్రధాని తన కాన్వేలో వాహనాల సంఖ్యను తగ్గించారు. భద్రతా నిబంధనలు పాటిస్తూనే 50% వాహనాల తగ్గింపునకు ప్రధాని ఆదేశించారు. కొత్తవి కొనకుండానే కాన్వేలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యతనిస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని ఇచ్చిన పిలుపును పాటిస్తూ ప్రధాని తన కాన్వేలో వాహనాల సంఖ్యను తగ్గిస్తే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నిరాడంబరంగా ప్రోటోకాల్ కాదని ఒంటరిగా ప్రయాణించారు. ఎస్కాట్, పైలట్ వాహనాలు లేకుండా మంత్రి సామాన్యుడిలా తన కారులో ప్రయాణించారు. రైల్వే ఆర్ఓబీల నిర్మాణం త్వరితగతిన చేపట్టి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని చేరువ చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుండి శ్రీకాకుళం జిల్లా అధికారులతో ఈరోజు వర్చువల్గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పలు ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అరసవల్లి, శ్రీకూర్మం ఆలయ సమగ్ర అభివృద్ధి, మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి తీర ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, పరిశ్రమలు, స్థానిక ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ పార్కులను వేగవంతం చేయడం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో జిల్లా లైబ్రరీ ఆధునికీకరణతో పాటు 4 కొత్త పబ్లిక్ పార్కుల అభివృద్ధి విషయాలపై కీలకంగా చర్చించారు.
కర్నూలు సర్వజన ఆసుపత్రికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. కర్నూలులో మంత్రి వైద్య కళాశాల సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై సమీక్షించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించి పలు సౌకర్యాలను పరిశీలించారు. బస్సు వాహనాల స్క్రాప్ ఇనుముతో కళాత్మకంగా చేపను తయారు చేసి బస్ స్టేషన్పై ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. తిరుపతి జిల్లా తయారీ రంగంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే చాలా ఉన్నత స్థాయిలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికపై జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సేవా రంగాల వాటా ఎక్కువగా ఉండాలన్నారు. పారిశ్రామిక హబ్ దిశగా జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. విదేశాలపై ఆధారపడకుండా గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమరులో బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. వచ్చే ఏడాది ఇదే రోజుకు ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రతి పొలంలో, ప్రతి ఇంటిపైన సోలార్ రూఫ్టాప్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా
ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. మనకి 2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మీడియా ప్రతినిధులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు అందించాలని నిర్ణయించినట్లు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అవార్డుల ఎంపిక ప్రదానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించినట్లు వెల్లడించారు. 2025-2026 సంవత్సరానికి గాను జర్నలిస్టుల అవార్డులు బహుకరించాలని నిర్ణయం తీసుకున్నది. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ల అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ ఆ స్థాయి కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ స్థాయి బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ డెస్క్లో స్థాయిలో పనిచేసిన జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ఎంట్రీలు ఉండవు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి 3 లక్షల రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి 2 లక్షలు, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్కి 2 లక్షలు, ఉత్తమ గ్రామీణ జర్నలిస్టులు 3 ఇస్తాం అనుకున్నాం కదా, ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున. ఉత్తమ మహిళా జర్నలిస్ట్ కూడా 1 లక్ష రూపాయలు, చిన్న మధ్యతరగతి పత్రిక ఎడిటర్లకి 1 లక్ష రూపాయలు, ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డుకి 1 లక్ష రూపాయలు, ఉత్తమ ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుకి 1 లక్ష రూపాయలు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కి 1 లక్ష రూపాయలు, వీడియోగ్రాఫర్. గగనతల ఆంక్షలు, అధిక జెట్ ఇంధన ధరల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కొన్ని విదేశీ మార్గాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సర్వీసులను తగ్గించనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఢిల్లీ, చికాగో, ముంబై, న్యూయార్క్, ఢిల్లీ, షాంఘై, చెన్నై, సింగపూర్ ఇంకా మరో 2 మార్గాల్లో ఎయిర్ ఇండియా తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేయనున్నట్లు తెలిపింది. నంద్యాల జిల్లా సంజామల మండలంలోని నొస్సం గ్రామానికి ఆనుకుని ఉన్న పెద్ద చెరువు ఇప్పుడు గ్రామ ప్రజల ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు పూడికతో నిండిపోయి తన స్వరూపాన్ని కోల్పోయిన ఈ చెరువు ఇప్పుడు జలధార జలహారతి కార్యక్రమంతో కొత్త జీవం పొందుతోంది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువుకు చుట్టుపక్కల 4,000 ఎకరాల కొండ ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరుతోంది. ప్రతి వర్షాకాలంలో కొండల నుంచి ఉరకలెత్తే నీరు ఈ చెరువులోకి చేరి నిండుగా నిల్వ అవుతుంది. అయితే సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక కారణంగా చెరువు లోతు తగ్గిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. రైతులకు అవసరమైనంత కాలం సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన జిల్లా యంత్రాంగం జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువు పూడికతీత పనులతో చెరువుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ నెల 15 నుంచి 20 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ తొలుత ప్రధాని యుఏఈలో పర్యటిస్తారన్నారు. 4 యూరోపియన్ దేశాలైన నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటిస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయా దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటుగా అక్కడి ప్రవాస భారతీయులతో వ్యాపార దిగ్గజాలతో కూడా సమావేశమవుతారని జార్జ్ తెలిపారు. From 15 to 20 May, which includes the United Arab Emirates and 4 European nations, the Netherlands, Sweden, Norway and Italy. Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest. There are regular high-level exchanges between both the countries. During the visit, the third India-Nordic Summit will also take place. In our Amrit Kal journey, next 20 years, when we strive to become a Vikasit Bharat in 2047, India considers these countries as important partners in our Make in India initiative, aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's: trade and investment, technology, particularly green technology, innovation. రాజస్థాన్లో వడగాల్పుల పరిస్థితుల దృష్ట్యా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దేశంలోని ఈశాన్య ప్రాంతాలలో అండమాన్ నికోబార్ దీవులకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలతో పాటుగా జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, కోస్తాంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని సూచిస్తోంది. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశమవుతారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకనాని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చలు జరిపారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి ఇరుతీషం ఆడం ఢిల్లీ చేరుకున్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్తో ఈరోజు చర్చలు జరుపుతారు. ముఖ్యంగా ఇరు దేశాలు తమ దౌత్య సంబంధాలకు 60 ఏళ్ల మైలురాయిని జరుపుకుంటున్న తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం చర్చలు జరుపుతారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీవీకే అధినేత విజయ్ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ రోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో నెగ్గింది. బల పరీక్షకు సంబంధించి ఈ ఉదయం విజయ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. மாண்புமிகு திரு எஸ்பி வேலுமணி முதலமைச்சர் அவர்கள் இப்போது உரையாற்றுவார்கள். மனசாட்சி உள்ள மக்களாட்சிக்கு ஆதரவளித்த அனைவருக்கும் மீண்டும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். குறிப்பிடப்பெறாமல் ஒத்திவைக்க கோரும் தீர்மானம். జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్లు సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఖండించింది. కేంద్ర రక్షణ మంత్రి సోషల్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని తొలగిస్తున్నట్లు ప్రచారమవుతున్న వార్త నకిలీదని, నిరాధారమైందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. భారత ప్రభుత్వం అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది 2024 జూన్ 30న భారత సైన్యానికి కమాండ్గా బాధ్యతలు స్వీకరించి నేటికి సేవలందిస్తున్నారని తెలిపింది. ఇలాంటి సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారికంగా ధృవీకరించుకోవాలని పేర్కొంది. దేశ జీడీపీ గణాంకాల విడుదల షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మే చివరి పనిదినం రోజున విడుదలయ్యే తాత్కాలిక వార్షిక జీడీపీ అంచనాలు 4వ త్రైమాసిక జీడీపీ డేటాను ఇకపై జూన్ 7న విడుదల చేయనున్నారు. ఒకవేళ జూన్ 7న సెలవు దినమైతే దానికి ముందు వర్కింగ్ రోజు ఈ గణాంకాలు ప్రకటిస్తామని గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. డేటా నాణ్యతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అడ్వైజరీ కమిటీతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) క్లాస్ 12 ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 85.20% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. బాలికల్లో 88.86%, బాలురులో 82.13% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం డిజిలాకర్, ఉమాంగ్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూడవచ్చని CBSE పేర్కొంది. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో 2020 జూన్లో వీధి వ్యాపారుల కోసం ప్రారంభించి ఈ పథకం వారిని స్వయం సమృద్ధి సాధించేలా చేస్తోంది. ఈ పథకాన్ని 2030 మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోంది. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు బ్యాంకు రుణం అంటే వీధి వ్యాపారులకు కలగానే ఉండేది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి డబ్బులు తీసుకొని రోజంతా కష్టపడి విక్రయించిన సొమ్ములో ఎక్కువ భాగం సాయంత్రానికి వడ్డీ వ్యాపారులకు చెల్లించే పరిస్థితులు ఉండేవి.
అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన చిరు వ్యాపారులకు భరోసా కల్పించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 17,115 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించినట్లు ఇటీవల ప్రకటించింది. తొలుత 10,000 నుంచి ప్రారంభమై వాటిని సకాలంలో చెల్లిస్తే మరింత రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు రామచంద్రాపురం, అమలాపురం మున్సిపాలిటీలలో మొత్తం 7,269 మంది వీధి వ్యాపారులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. 25 ఏళ్లుగా నిమ్మకాయల వ్యాపారాన్ని సాగిస్తున్న వారు ఒకరైతే పండ్ల వ్యాపారం చేస్తూ మరొకరు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందారు. మేము నిధి లోన్ తీసుకుని ఆ డబ్బులతో పెట్టుబడితో చిన్న వ్యాపారం చేసుకుంటాం, జీవనోపాధి గడిపించుకుంటాం. నేను దగ్గరగా 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను. చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రధానమంత్రి గారి దయ వల్ల మాకు ఏదో లోన్ ఇప్పించారు. ఆ డబ్బులతోనే మేము వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి నడిపించుకుంటున్నాం. ఈ వ్యాపారం సైకిల్ మీద చేసుకుంటానండి. చేసుకుంటే బయట తెచ్చుకుని మరి సాయంత్రం అమ్మి మరి ఎత్తుండేవాళ్ళు. ఈ లోపల మన మోడీ గారు పథకం పెట్టారండి, పిఎం పథకం పెట్టారండి. పెట్టి ముందు 10,000 ఇచ్చారు, జాగ్రత్త కట్టేనండి. కట్టిన తర్వాత మళ్ళా క్యాకేసి 20,000 ఇచ్చారు. వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం భరోసానిస్తూ వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యువతలో సరిహద్దు గ్రామాల అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు భారత ప్రభుత్వం వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం 2026 పేరిట జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. క్విజ్లో ప్రతిభ కనబరిచిన యువతను సరిహద్దు గ్రామాలలో జరిగే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపిక చేస్తారు. మై భారత్ వికసిత్ భారత్ వైబ్రెంట్ విలేజ్ కింద సరిహద్దు గ్రామాల్లో వారం పాటు పర్యటించే సౌకర్యం కల్పిస్తారు. ఎంపికైన యువతకు హిమాలయ సరిహద్దు ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తారు. మొదటి దశ ఎంపిక కోసం ఆన్లైన్ క్విజ్ లింక్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. में युवाओं की सहभागिता सुनिश्चित करने माय भारत प्लेटफॉर्म पर 10 मई 2026 से 20 मई 2026 तक ऑनलाइन क्विज प्रतियोगिता आयोजित की जा रही है। इस क्विज प्रतियोगिता से देश भर के चुने जाने वाले 500 युवा विकसित वाइब्रेंट विलेज प्रोग्राम 2026 के अंतर्गत हिमालय पर्वत श्रृंखला से सटे चयनित सीमावर्ती गांवों దేశ నిర్మాణంలో యువశక్తిని, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆరోహణ్ 2026 పేరుతో వికసిత్ భారత్ జాతీయ యువజన ఉత్సవాన్ని నిర్వహించారు. 2047 నాటికి వికసిత్ భారత్ రూపొందించడానికి యువతను శక్తివంతం చేసే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యాక్థాన్లు, క్విజ్లు, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ నిర్వహించారు. అలాగే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు తమ స్థానిక సాంస్కృతిక వారసత్వం, జానపద సంప్రదాయాలు, సంగీతం, నృత్యాలను ప్రదర్శించారు. అలాగే ఈ ఉత్సవంలో జమ్మూ కాశ్మీర్లోని నషాముక్త అభియాన్ వంటి ప్రధాన సామాజిక కార్యక్రమాలపై అవగాహన చర్చలు జరిగాయి. तो नेशनल यूथ फेस्टिवल जो है उसमें कल्चरल एक्सचेंज, आइडियाज़ का एक्सचेंज, जो बाहर से हमारे 13 स्टेट्स से हमारे लगभग 300 का कंटिजेंट हमारे पास आए हुए हैं, उनका कल्चरल एक्सचेंज का जो है उसको हम రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో రేపు గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలోని పలు మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలలో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నారు. ఇక నిఫ్టీ 23,400 దిగువన ముగిసింది. ఈ ఉదయం 74,439 పాయింట్ల వద్ద నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇంట్రాడేలో 74,134 నుంచి 75,191 మధ్య దాదాపు 1000 పాయింట్ల మేర కదలాడిన సూచీ చివరకు 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 23,412 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $95.71 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కనీస మద్దతు ధరల అమలుకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వేలో వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని మోదీ. అమరావతి అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సిబిఎస్ఈ క్లాస్ 12 ఫలితాలలో 85.20% ఉత్తీర్ణత. కొన్ని విదేశీ మార్గాల్లో జూన్ నుంచి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.